తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు. మాట నిలబెట్టుకున్న ఏపీ డిప్యూటీ సీఎం, కోనసీమలో అభివృద్ధి పనులకు శ్రీకారం. సివిల్ ఏవియేషన్లో సరికొత్త శకం, ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు. మేడారం జాతరపై తెలంగాణ సర్కార్ నజర్, 24 శాఖల సమన్వయంతో కదిలిన అధికార యంత్రాంగం. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలు వైకుంఠ ఏకాదశి శోభతో వెలిగిపోతున్నాయి. భక్తులు వేకువజామునే 2 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు తరలివచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి 1:30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. మొదట వీఐపీలకు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి దర్శనం కల్పించగా, సాధారణ భక్తులకు ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేకువజామునే శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబానికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇతర అధికారులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి సీఎం కుటుంబానికి తీర్థప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల గిరులు ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. సార్ మీరు జరగాలి సార్, మాకు తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శంకర్ గుప్తం మేజర్ డ్రైన్ ఆధునికీకరణ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు ఉప ముఖ్యమంత్రి. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. మరోవైపు శంకర్ గుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజోల్ ఎమ్మెల్యే దేవవరప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకర్ గుప్తం డ్రైన్ సమస్యను పరిష్కరిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 35 రోజుల్లోపే సమస్యకు పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సివిల్ ఏవియేషన్ మార్కెట్లో మరో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ డివిజన్లో ధ్రువ్ ఎన్జీ నెక్స్ట్ జనరేషన్ సివిల్ హెలికాప్టర్కు ఇవాళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ముందుగా ఆయన హెలికాప్టర్లో పైలట్తో కలిసి కాక్పిట్లోకి వెళ్లి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ను స్వయంగా పరిశీలించారు. హెచ్ఏఎల్ రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ ఇప్పటి వరకు సైనిక అవసరాలకు మాత్రమే ఉపయోగించిన ఉపయోగించగా, తాజాగా దాని నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ను సివిల్ ఆపరేటర్ల అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ప్రారంభించారు. ఈ హెలికాప్టర్ భారతదేశంలోని పర్వతాలు, ఎడారులు, తీర ప్రాంతాలు, ద్వీపాలు వంటి కఠిన పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయగలదు. హై ఆల్టిట్యూడ్, హాట్ అండ్ హై పరిస్థితుల్లో కూడా బాగా పనిచేసే సామర్థ్యం ఉంది. సివిల్ ఏవియేషన్ మార్కెట్లో ఏర్పడిన డిమాండ్కు అనుగుణంగా దేశవ్యాప్తంగా ధ్రువ్ ఎన్జీ సేవలు కొనసాగనున్నాయి.
सर्वस्वरूपेर्वेशे सर्वेक्रमन्दे तयोज्यस्त्राहिणो देवे दुःखे देवे नमोस्तुते लक्ष्मीं क्षीरसमुद्रायां श्रीरङ्गदामेश्वरीं दासे भूतनमस्तुदेवनतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरब्रह्मेन्द्रगङ्गाधरां ओं महादेव्यै च विद्महे. నాగర్ కర్నూలు జిల్లాలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటలకు యూరియా వేయాల్సిన సమయం కావడంతో డిమాండ్ పెరిగింది. అయితే అధికారుల వద్ద ఉన్న నిల్వలు తక్కువగా ఉండడంతో అందరికీ యూరియా అందుతుందో లేదో అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నా కేవలం పరిమిత సంఖ్యలోనే బస్తాలు ఇస్తుండడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సాగు సమయం మించిపోతోందని, తక్షణమే జిల్లా వ్యాప్తంగా సరిపడా యూరియా నిల్వలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో యూరియా పంపిణీని వేగవంతం చేయాలని, అక్రమ నిల్వలు కాకుండా చూడాలని కోరుతున్నారు. రైతుల కోసం ఇంత అయింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం పనులు వేగవంతం చేసింది. జాతరకి ఇప్పటి నుంచే భక్తులు తరలివస్తుండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం జాతర ప్రాంతాన్ని 8 జోన్లు 47 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ఒక అధికారితో పాటు 8 మంది సిబ్బంది నియమించారు. ఈ అధికారులు జనవరి 1 నుంచే విధుల్లో చేరాలని కలెక్టర్ దివాకర్ ఆదేశాలు జారీ చేశారు. జాతర ముగిసే వరకు స్థానికంగానే ఉంటూ టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యాలు, రోడ్ల పనులు, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ప్రదేశాలు వంటి ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భక్తులతో సంబంధం ఉన్న 24 ప్రభుత్వ శాఖల అధికారులను కూడా కలెక్టర్ అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎలాంటి ఆలస్యం లేకుండా పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు అధికారులకు 2 రోజుల పాటు మేడారంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ మహావిష్ణువు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లోనూ భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఘనంగా ప్రారంభమై గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి, గజవాహనంపై సీతమ్మ, హనుమంత వాహనంపై లక్ష్మణస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖ జిల్లా సింహాచలంలో సింహాద్రినాథుడు వైకుంఠ నారాయణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించగా అదితి గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. నగరికి సరి అయి వెలసిన వరశ్రీ గోదాపురమధ్యంబుల తరవులు మెరయగా పరమాంనాయము బ్రహ్మను పలుకగా అరవిందాస్త్యులు హారతిలివ్వగా సరసిజ వదనలు సరుపగా నాట్యం బాడగా అద్భుతంగా చాలా వైభవంగా స్వామివారి యొక్క ముక్కోటి ఏకా
హలో అన్న దగ్గర ఉంది వైకుంఠ ఏకాదశి సందర్భేన ఆనంద కర్పూర మంగళ నీరాదీపం వేదోక్త పుష్పాంజలిశానాం సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మేస్తు సదాశివ ఆనంద కర్పూర మంగళ నీరాదీపం వేదోక్త పుష్పాంజలి సమర్పయామి. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలుగులింతున్నాయి. నేడు శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తారని ప్రతీతి. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని భద్రాద్రి, యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధభరిత పుష్పాలతో అత్యంత సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులకు స్వాగతం పలుకుతూ ఆలయ రాజగోపురాలను, ప్రాకారాలను అలంకరించారు. తోపులాటలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, పాతగుట్ట ఆలయం ముస్తాబైంది. నేడు ఉదయం 5:30 గంటలకు స్వామివారి ఉత్తరద్వార దర్శనాన్ని వైభవంగా ప్రారంభించారు. అలాగే హైదరాబాద్ నగరంలోని ప్రధాన వైష్ణవ ఆలయాలు విద్యుత్ దీపాల వెలుగుల్లో కాంతులింతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో పాఠశాల విద్యార్థులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ ప్రమాదానికి గురవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికుల అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని చల్లకొండవారిపాలెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కూల్ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. స్తంభం విరిగి బస్సుపై పడే అవకాశం ఉన్నప్పటికీ పెను ప్రమాదం సంభవించకపోవడంతో పెనుముప్పు తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు ఢీకొనడంతో లోపల ఉన్న విద్యార్థులు భయాందోళనతో కేకలు వేశారు. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలు గమనించి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన కూలీలు విద్యార్థులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అద్దెకుంటున్న ఇంటి యజమానురాలిని నగల కోసం అతి కిరాతకంగా హతమార్చిన భయానక ఘటన నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ ధనుంజయ కథనం మేరకు మల్లాపూర్ పరిధిలోని బాబానగర్లో భర్త కుమారుడు మరణించడంతో సూర్యరెడ్డి సుజాత ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా పేరవల్లి మండలం పరిధిలోని కొత్తపల్లికి చెందిన అంజిబాబు డ్రైవర్గా పనిచేసేందుకు నగరానికి వచ్చాడు. 2 నెలల క్రితం సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. అప్పటి నుంచి అంజికి ఆమె ఒంటిపై ఉన్న నగలపై కన్నుపడింది. ఆమెను ఎలాగైనా అంతమొందించి బంగారాన్ని తీసుకుని సెటిల్ అవ్వాలని అనుకున్నాడు. కాగా ఈ నెల 19న రాత్రి గుట్టుచప్పుడు కాకుండా సుజాత గొంతును బలంగా నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న 11 తులాల బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి లాక్ చేసి వెళ్ళిపోయాడు. చేసిన హత్య గురించి కండబెరడోని స్నేహితుడు యువరాజు, అమలాపురం మండలం వేమవరం చెందిన స్నేహితుడు దుర్గారావుకు చెప్పి సొంతూరు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ నెల 20న ముగ్గురు కారును అద్దెకు తీసుకుని మల్లాపూర్ చేరుకున్నారు. సుజాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కోనసీమ జిల్లాలోని కృష్ణలంక వద్ద గోదావరి నదిలో విసిరేశారు. ఆ తర్వాత తమకేమీ తెలియనట్లు సైలెంట్గా ఉన్నారు. అయితే మొయినాబాద్లో నివసిస్తున్న సుజాత చెల్లెలు సువర్ణలత ఈ నెల 24న సోదరి ఇంటికి వచ్చారు. సుజాత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు అద్దెదారుడైన అంజిబాబు కనిపించకపోవడాన్ని గమనించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా అతడు తానే సుజాతను హత్య చేశారని ఒప్పుకున్నాడు. पेटीएम पर 260 रुपए प्राप्त हुए। వాటర్ కాల్ ఈడు అదే బ్యాచ్ అన్న. 100% అదే గ్యాంగ్ అన్న. ఈడు అలా తెలిసాడు గోల్డ్ గ్యాంగ్. फिर जाके भी उधर इधर घूम रहा, मगर रूम के नहीं घूम रहा। అది కొత్త బ్యాగ్ కొన్నాడు. రైట్ వెళ్ళిపోయింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అప్పన్నపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచి ఉభయ గోదావరి జిల్లాల నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో బాలబాలాజీ స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పవిత్ర దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండి గోవింద నామస్మరణతో స్వామివారిని స్మరించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు, చెరువు పందిళ్లు మరియు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ముక్కోట ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు మరియు వివిధ రకాల విదేశీ పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన బహిష్కృత నాయకులు శ్రీకాళహస్తి మాజీ ఇన్ఛార్జ్ కోట వినిత, ఆమె భర్త చంద్రబాబు నేతృత్వంలో ఈ హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో కోట వినితకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు గత కొద్ది నెలల క్రితం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు C3 7 వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని షరతు విధించింది. ఈ క్రమంలో కేసును చెన్నై 7 హిల్స్ పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా కోట వినిత ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జనసేన కార్యకర్తలు పేట చంద్ర, పేట చిరంజీవులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే మృతుడు రాయుడు మరణానికి ముందు తీసుకున్న ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. ఈ వీడియోలో రాయుడు తన ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ పేట చంద్ర, పేట చిరంజీవుల పేర్లను స్పష్టంగా ప్రస్తావించడం రాజకీయంగా కూడా పెనుదుమారం రేపుతోంది. ఈ క్రమంలో కోట వినుత పోలీసులు ఎదుట సంచలన ఆరోపణ చేశారని తెలుస్తోంది. ఈ హత్య వెనుక కేవలం తమ ప్రమేయం కాకుండా స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం కూడా ఉందని ఆమె వాదించారని సమాచారం. పేట చంద్ర, చిరంజీవులు టీడీపీ నాయకులతో కుమ్మక్కై తమను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారని తెలుస్తోంది.
అయితే రాయుడు సెల్ఫీ వీడియోలో వెల్లడించిన అంశాల ప్రకారం కోట వింత దంపతుల వ్యక్తిగత విషయాలను సేకరించాలని, కొందరు ప్రత్యర్థులు తనకు డబ్బు ఆశ చూపారని, ఈ విషయాలు వినుతకు తెలియడంతోనే తనను చంపేందుకు ప్లాన్ చేశారని పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం చెన్నై పోలీసులు సెల్ఫీ వీడియోలోని ఆధారాలను, వినుత ఆరోపణలను బేరీజ్ చేస్తూ నిందితులను విచారిస్తున్నట్లు పోలీసుల సమాచారం. ఓకే